ఇంట్లోనే చాలా సింపుల్ గా నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఇంట్లో గీ ప్రిపేర్ చేస్తారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇదైతే పాల మీద మీగడ. నేనైతే ఒక 15 డేస్ నుంచి కలెక్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నా. నైట్ పాలు వేడి చేసి ఫ్రిడ్జ్ లో పెడితే మనకి తెల్లారేసరికి మంచిగా థిక్ లేయర్ తోని పైన మీగడ వస్తుంది. మనం గీ ప్రిపేర్ చేసుకునే ముందు రోజు దీన్ని ఫ్రీజర్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మీగడని మొత్తం మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసుకొని ఆపుకుంటూ ఒక 4-5 టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన బటర్ మొత్తం మనం ఇంకొక గిన్నెలోకి తీసుకొని అందులో కూడా కూల్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 4-5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే గీ ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటే ఒక 30 మినిట్స్ లో మనకు మంచి గీ ప్రిపేర్ అయిపోద్ది. చాలా మంది పెరుగు మీద వచ్చిన మిగడతోనే చేస్తారు, కానీ నేనైతే ఇలా పాల మీద వచ్చిన మిగడనే కలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఇది ఇట్లా మరుగుతుంది కదా, ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. మనకి ఒక 20 to 30 మినిట్స్ లో ఇట్లా నురగలాగా వస్తుంది. ఇట్లా మొత్తం నురగలాగా వస్తే మనకు గీ ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంతే అండి, మనం ఎంతో సింపుల్ గా 15 డేస్ కి ఒకసారి ఇంట్లోనే చక్కగా గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.